ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు వాక్యంలో నుండి ఒక మాట. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. మన జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని కీడులు కూడా మన మేలు కొరకే జరుగుతాయి. అది ఎలాగో ఈ సంఘటన ద్వారా విందాం. ఒకరోజు రాజుగారు అలాగే మంత్రి కలిసి వేటకు అడవికి వెళ్లారు. బాణం వేసే క్రమంలో ప్రమాదవశాత్తు రాజుగారి యొక్క బొటనవ్రేలు పూర్తిగా కట్ అయిపోయింది. రాజుగారు నొప్పితో బాధపడుతూ మంత్రిని, ఎందుకు నాకు ఇలా అయ్యింది, నా వేలు మొత్తం కట్ అయ్యిందెందుకు అని అడిగారు. అందుకు ఆ మంత్రి రాజుగారితో, రాజా, వేలు కట్టు అవడం అనేది మీ మంచికే జరిగి ఉంటుంది అని అన్నాడు. ఆ మాటకు రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. నా వేలు కట్ అయిపోయి నేను బాధపడుతూ ఉంటే నా మంచికే జరిగింది అంటావా అని, నీలాంటి బుద్ధిహీనుణ్ణి నేను మంత్రిగా పెట్టుకున్నందుకు ముందు నాకు బుద్ధి ఉండాలి అని చెప్పి మంత్రిని చెరసాలలో బంధించాడు రాజుగారు. కొన్ని నెలలు అయిన తరువాత రాజు ఒంటరిగా మరలా వేటకు వెళ్ళాడు. అలా వేటకు వెళ్లిన రాజు అడవిలో దారి తప్పిపోయాడు. ఈలోపు అడవిలో ఉన్నటువంటి అడవి మనుషులు వచ్చి రాజును బంధించి తీసుకొని వెళ్లారు. సాధారణంగా ఆ అడవిలో ఉన్న ఆనవాయితీ ఏమిటంటే, ఆ అడవి మనుషులకు ఎవరైనా కొత్త వ్యక్తి దొరికితే అతన్ని ఆ అడవిలో ఉన్న దేవతకు బలి ఇస్తూ ఉంటారు. రాజును అడవి దేవతలకు బలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అందులో ఒక వ్యక్తి రాజుకు బొటనవ్రేలు లేకపోవడం గమనించాడు. ఆ విషయాన్ని అతడు వెళ్లి అక్కడున్న అడవి పెద్దకు తెలియచేశాడు. మన దేవతకు బలి ఇచ్చే వ్యక్తికి ఎటువంటి లోపము ఉండకూడదు. ఇతనికి ఒక వ్రేలు లేదు కాబట్టి ఇతడు బలికి అర్హుడు కాదని చెప్పి రాజును ప్రాణములతో విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే రాజు విడుదల పొందుకున్నాడో వెంటనే మంత్రి జ్ఞాపకం వచ్చాడు. గబగబా రాజు చెరసాలకు వెళ్లి మంత్రిని కలిసి ఆ చెరసాలలో నుండి అతన్ని బయటకు తీసుకొని వచ్చి, మంత్రి, నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, అన్యాయంగా నిన్ను చెరసాలలో వేయించాను, ఇబ్బంది పెట్టాను, కానీ నువ్వు చెప్పిందే నిజమైంది అని రాజుగారు అన్నాడు. అంతా నా మంచికే జరిగింది అన్నాడు రాజు. అప్పుడు ఆ మంత్రి, అవును రాజా, నేను ముందే చెప్పాను కదా, ఏది జరిగినా అది మీ మంచికే జరిగి ఉంటుందని అంటూనే, రాజా, మీరు నన్ను చెరసాలలో పెట్టడం కూడా నా మేలుకే జరిగింది అని అన్నాడు మంత్రి. అదెలా అని రాజు అడగగా, రాజా, మీరు వేటకు వెళ్లేటప్పుడు నన్ను తప్పకుండా మీ వెంట తీసుకుని వెళ్తారు. ఆ రోజు మీకు కోపం రావడంతో నన్ను చెరసాలలో వేయించారు. ఆ రోజు మీకు నా మీద కోపం రాకుండా ఉన్నట్లయితే మీరు వేటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా నన్ను మీ వెంట తీసుకుని వెళ్లేవారు. మీతో పాటు నేను కూడా ఆ అడవి మనుషులకు దొరికిపోయేవాణ్ణి. మీకు వేలు కట్ట అయ్యింది కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టారు. నా లోపల ఏ లోపము లేదు కాబట్టి నన్ను ఆ అడవి దేవతకు బలి ఇచ్చేవారు రాజా. మీకు వేలు కట్ అయ్యి మీకు మేలు జరిగింది, నా మీద మీకొచ్చిన కోపం వల్ల నాకు మేలు జరిగింది రాజా అని మంత్రి చెప్పాడు. అప్పుడు రాజు, అవును, దేవుడు ఏది చేసినా మన మంచికే జరుగుతుంది అన్నాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో మేలు జరిగినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెల్లించడం సర్వసాధారణమే. కానీ మీ జీవితంలో అనుకోకుండా జరిగిన కీడును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పగలగడం నిజమైన విశ్వాసం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే కీడును కూడా దేవుడు మనకు ఆశీర్వాదములుగా మార్చగలడు కాబట్టి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.